అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నోవాహు జలప్రలయం ముందే విగ్రహారాధన ఉందా? లేదా నిమ్రోదు భార్య అష్టరోతు నుండి మొదలైందా? ప్రశ్న అర్థమైందనుకుంటున్నాను. నోవాహు జలప్రలయానికి ముందు అనగా ఆదాము నుండి నోవాహు వరకు ఈ మధ్యకాలంలో విగ్రహారాధన ఉందా? లేదంటే నోవాహు తరంలోంచి పుట్టుకొచ్చిన తర్వాత నిమ్రోద్ అనే ఒక భయంకరమైన ఒక వ్యక్తి ఉన్నాడు కదా, మనకు తెలుసు. ఆయన నుండి లేదా తన భార్య నుండి ఈ విగ్రహారాధన ప్రారంభమైందా? అసలు విగ్రహారాధన యొక్క పుట్టుక ఎక్కడ ప్రారంభమైంది? ఈ ప్రశ్నకి సమాధానం అందించాలని జేమ్స్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ఆలస్యమైంది, ఇక ముగించేద్దాం. చిన్న ప్రశ్న. నిజానికి ఈ నిమ్రోద్, సెమిరమిస్ అదే అష్టారోతు, ఈ చరిత్ర మనం 2-3 సార్లు మాట్లాడుకున్నాం. వీలైతే యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి. అది ఒక లాంగ్ సబ్జెక్ట్. ఈ ఐడల్ వర్షిప్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో చాలా డీటెయిల్గా మనం అందులో మాట్లాడాం. వీలైతే అది ఫాలో అవ్వండి. టూకీగా అవుట్లైన్స్ మాత్రమే చెప్తాను, వినండి. ఈ విగ్రహ ఆచారం అనేది లేదా విగ్రహ ఆరాధన అనేది రికార్డెడ్గా మాట్లాడుకుంటే జలప్రలయం తర్వాత ఖచ్చితంగా ప్రారంభమైంది. కొండ ప్రాంతం నుంచి నదీ పరివాహక ప్రాంతాల్లోకి ఎప్పుడైతే వచ్చారో, ఈ వచ్చిన తర్వాత భూమి మీద ఈ నిమ్రోదయం జరుగుతున్న టైంలో ఒక విచిత్రమైన స్టోరీస్ వచ్చాయి. చెట్లకి, పుట్టలకి, నదులకి, ఆకాశానికి, నక్షత్రాలకి మొక్కుతున్న మనుషులు. ఆ తర్వాత ఈ మదర్ అండ్ చైల్డ్ వర్షిప్ అనేది పుట్టించింది ఈ సెమిరమిస్. అక్కడి నుంచి దేవుడికి గుళ్ళు కట్టడం, గోపురాలు కట్టడం. మీకు అర్థం కావాలంటే ప్రతిదీ విగ్రహారాధన. దేవుడిని కాదన్న ఏదైనా విగ్రహారాధన. వ్యక్తిని అభిమానించిన విగ్రహారాధన, వస్తువును అభిమానించిన విగ్రహారాధన. కాకపోతే దేవుడికే గుడి కట్టి, దేవుడికే ఆకారం కట్టి, ఆ ఆకారాలకే మొక్కే ఆ సంస్కృతికి పునాది వేసింది ఎవరంటే నిమ్రోద్ టైంలో రికార్డెడ్గా. అంటే నిమ్రోద్ అనే కాదు, నిమ్రోద్ కాలంలో రికార్డెడ్గా స్టార్ట్ అయ్యింది. అందుకే ఈ బాబేలు గోపురం కట్టారు కదా, మొట్టమొదటి కట్టు. ఈ బాబేలు గోపురం ఏదైతే కట్టారో, బాబేలు గోపురం కట్టినది దేనికంటే, మీరు ఇంటికి వెళ్తా చదువుతారో లేకపోతే ఒకసారి ఇప్పుడే చూస్తారో, ఒకసారి చూసేయండి, ముగించేద్దాం. ఆదికాండము 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. క్షమించండి, 4వ వచనం చూడండి. 4వ వచనం. మరియు వారు భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని మాట్లాడుకొని చూడగా 4 ప్రాజెక్టులు ఉన్నాయి చూడండి వాళ్ళకి. 4 ప్రాజెక్టులు. 1 పట్టణం కట్టాలట, 2 గోపురం కట్టాలట, 3 పేరు సంపాదించాలంట, మొట్టమొదటి ఎక్కడికి చెదిరిపోకుండా ఉండాలి. అంటే వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటంటే మనం ఎక్కడికి చెదిరిపోకూడదు, 2 టౌన్ ఒకటి ఫామ్ చేయాలి. నేను అడుగుతున్నాను, పట్టణం కట్టారంటే పట్టణంలో ఎవరు ఉంటారు? మనుషులు ఉంటారు. పట్టణం కట్టారంటే పట్టణంలో ఇల్లుల్లో మనుషులు ఉంటారు. ఇల్లుల్లో పట్టణంలో మనుషులు ఉండడానికి పట్టణం కట్టుకుంటే మరి గోపురం కట్టారుగా, ఈ గోపురంలో ఎవరు ఉండాలని గోపురం కట్టారు? దేవుడు ఉండాలని కట్టారు. అలా స్టార్ట్ అయ్యింది ఆరాధనలో. మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమన్నారంటే అది ఎందుకు కట్టారంటే అదో పెద్ద అపార్ట్మెంట్లో కట్టి అందులో ఉంటాం. వీళ్ళు తినంగా చదవరండి బైబిల్. అది అపార్ట్మెంట్ కాదు అయ్యా, దేవుడికి గుడి కట్టారు. అది దాన్ని బాబేలు అంటారు. బాబేలుకి మరో సౌండ్ ఉంది. మీరు ఏళ్ళు అడుగుతారో, గూగుల్ని అడుగుతారో, ఇంకా మూల పరిభాషను ఏదో అడుగుతారో అడగండి. బాబేలు అన్న దానికి మరొక పదం ఏంటంటే దేవుని ముఖద్వారము అని అర్థం. దేవుని ముఖద్వారం అంటే ఇలా పెద్ద టవర్ కడితే ఆ దేవుడు అలా పైకి అందులోకి వచ్చి, అందులోంచి ఇలా కిందకు వచ్చి ఈ చుట్టూ పట్టణం కట్టుకున్నారు చూసారా, ఈ చుట్టూ పట్టణం కట్టుకుంటే అలా మెట్లు మించి అలా దిగి వీళ్ళని బ్లెస్ చేసేసి ఇలా కావాల్సినవన్నీ ఇచ్చేసి మళ్ళీ అలా మెట్లు ఎక్కి దేవుడు అలా పరలోకం వెళ్ళిపోతాడని కట్టారట. ఏంటి ఇలా పిచ్చితే అంటే దేవుడినే జేబులు పెట్టుకుందామని కట్టారన్నమాట. అది వాళ్ళ ఐడియాలజీ. అక్కడ పుట్టింది ఈ విగ్రహారాధన, అక్కడ పుట్టింది ఆకారాలకు మొక్కడం, అక్కడ పుట్టింది గోపురాలు కట్టి దేవుడిని అందులో పెట్టాలని. అందుకే దేవుని ముఖద్వారం. మీరు ఎప్పుడు చూడండి, పొడవుగా కడతారు చూసారు గుళ్ళు, ఇలా పొడవుగా కడతారు, ఇలాగ పిరమిడ్ షేప్లో కడతారు. ఆ చివరిని ఒక తలుపు పెడతారు, మీరు చూడండి, అదే ముఖద్వారం. అంటే చివరిని తలుపు ఎందుకు కడతారంటే మనం వెళ్ళి అక్కడ నుంచి దూకుతామని కాదు,
ఆ చివరిని ఎందుకు తలుపెడతారు? తలుపెట్టారంటే ఎవరు వస్తారనేగా. ఎవరు వస్తారు? దేవుడు వస్తాడని పెడతారు. ఈ ఫిలాసఫీ అక్కడి నుంచి వచ్చింది. దేవుడు వస్తాడని పెడతారు. అందుకే ఈ ఈ ఫ్లోర్ కట్టి ఆ పైన ఒక తలుపు పెడతారు. దాన్నే ముఖద్వారం అంటారు. అందుకే బాబేలు అనే పదానికి మరొక అర్థం దేవుని ముఖద్వారం. అక్కడ దేవాలయాలు ప్రారంభమయ్యాయి, అక్కడ కట్టడం. అందుకే ఎప్పుడు మీరు చూడండి కొండల మీద కడతారు, ఎత్తుకు కడతారు. ఎందుకు? దేవుడు అలా త్వరగా అలా దిగొచ్చేస్తాడని. అది అలా ఫీలింగ్. కాబట్టి విగ్రహారాధన రికార్డెడ్గా ఎప్పుడు మాట్లాడంటే ముందు నుంచి ఉంది విగ్రహారాధన. దేవుడిని ఎప్పుడైతే విసర్జిస్తామో అక్కడి నుంచి ప్రతిదీ విగ్రహారాధనే. కాకపోతే జాగ్రఫికల్గా కట్టింది ఎప్పుడంటే 11వ అధ్యాయం నిమ్రోద్ అయాములో మాత్రం రికార్డెడ్గా కట్టారు. ఇది దీని అర్థం. జాగ్రత్త.